హలో అండి. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. అంటే ఈ రోజుదనమాట. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నాకు ఆటంకం వచ్చి కుదరలేదండి. అంటే నాగుల చవితి రోజు మేము పుట్టలో పాలది పోసాము. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా సుబ్రహ్మణ్య షష్ఠికి నాకు ఆటంకం వచ్చిందనమాట. అందుకని కుదరలేదు. ఎప్పుడు కుదరకపోయినా షష్ఠి రోజు తర్వాత వచ్చే మంగళవారం రోజైతే పిల్లలు నేను ఆయన కలిసి ఉండ్రాజవరం మాకు దగ్గరలో పురాతన గుడి ఉండ్రాజవరం అండి. అత్తిలి కూడా ఒక అరగంట దగ్గరేనండి. ఒక అరగంట పడుతుంది. కాకపోతే అత్తిలి వరకు వెళ్ళలేదు. ఉండ్రాజవరం అయితే వస్తామన్నమాట ఎప్పుడు. ఇదిగోండి ఉండ్రాజవరం గుడి, ఇది కాలువ పక్కన ఉంటుంది. ఇంకా మార్నింగ్ 5 గంటలకు లేచి ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకున్నామండి. తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం పెట్టేసుకుని ఇంకా పిల్లల్ని లేచి రెడీలో అమ్మని చెప్పేసిన తర్వాత ఇలా గుడికి అయితే వెళ్ళిపోయామండి. ఫస్ట్ కాళ్ళు కడుక్కున్న తర్వాత అక్కడ వినాయకుడు స్టార్టింగ్లో వినాయకుడు ఉంటాడండి. అక్కడ 2 పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నాము. తర్వాత ఇవాళ మంగళవారం కదండి, ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి. అక్కడ రాముల వారి గుడి ఉంటుంది. ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా మేము నమస్కారం చేసేసుకుని ఇంకా దీపం అయితే పెట్టుకున్నానండి ఆంజనేయ స్వామి దగ్గర. ఇంకా తర్వాత అయితే ఇంకా లోపలికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని ప్రదక్షిణలు చేసేసిన తర్వాత ఇంకా దీపారాధన చేసుకోవడానికి ఎక్కడ బాగుందో చూస్తున్నాను అనమాట. అంటే ఖాళీగా ఎక్కడ ఉందో అనేది నేను చూస్తున్నాను. ఇంకా ఇలా గుడి చుట్టూతూ ఇలా విగ్రహాలు అయితే, నాగుల విగ్రహాలు అయితే ఉంటాయండి. ఇలా పుట్ట అయితే ఇది ఒరిజినల్ పుట్ట కాదండి, సిమెంట్తో కట్టిన పుట్ట అనమాట. ఇంకా ఇక్కడ ఖాళీ లేదు, దీపారాధనలు అవన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి చివరికి వచ్చి ఇంక ఫస్ట్ అయితే ఆవు పాలతో అభిషేకం చేసామండి నలుగురుము. ఫస్ట్ నేను పోసేసిన తర్వాత పిల్లలు ఆయనతో పోయించాను. తర్వాత పాలు పోసేసిన తర్వాత ఖచ్చితంగా ఏ విగ్రహం మీదైనా సరే మనం దేవుడి విగ్రహాల మీద ఆవు పాలు అభిషేకం చేసిన తర్వాత నీళ్లు కూడా పోయాలండి. పోయకుండా ఉండకూడదు. వాటర్ కూడా పోసిన తర్వాత అప్పుడు నేనైతే ఇంకా ఆ విగ్రహాలకి ఇలా జంట నాగులు ఉంటాయి కదండి, ఆ జంట నాగుల విగ్రహాలకైతే నేను గంధము, కుంకుమ, పువ్వులతో అలంకరించుకున్నాను. అలంకరించుకున్న తర్వాత దీపారాధనకి అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఓ పక్కన నేను చేస్తూనే ఉన్నానండి. ఆ జనం వస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇంకా పాలు పోసేసి వెళ్ళిపోతున్నారండి. అలా అస్సలు పోయకూడదండి. చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అది మనం ఒక్క విగ్రహానికి మాత్రం పోస్తే సరిపోద్దండి. అన్ని విగ్రహాలకి ఏమీ పొయ్య అవసరం లేదు. ఒక విగ్రహం దగ్గర మనం పోసేసి అక్కడే గంధము, కుంకుమ, పువ్వులు, దీపారాజన, ఒక బెల్లం ముక్క పెట్టి నమస్కారం, అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే చాలండి మనస్ఫూర్తిగా. అన్నిటి మీద అలా పోసేసాం కదా, అయిపోయింది కదా అని అనుకోకూడదండి. ఇంకా నేనైతే పంచోపచారాలతో ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని ఇలా పూజించుకున్నానండి. మనకి శరీరం మీద ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలి నాయన తండ్రి, అందరూ బాగుండాలి. మొన్న షష్ఠి రోజు కుదరలేదు నాయన, అందుకని ఇవాళ వచ్చాం దర్శనానికి అని చెప్పుకున్నాను అనమాట. నాకు ఈ షష్ఠికి వెళ్ళకపోతే అదిలా అనిపిస్తుందండి మనసులో. అందుకనే షష్ఠి తర్వాత వచ్చే మంగళవారం అయితే నేను ఇలా వెళ్తామండి గుడికి. ఇంకా మన పత్తితో, అదే దూది ఉంటుంది కదండి, దూదితో ఇలా వస్త్రం కూడా చేసి వేసాననమాట. వేసేసిన తర్వాత దీపారాధన అయితే నేను చేసేసుకున్నాను. చేసేసిన తర్వాత ధూపం వచ్చి సాంబ్రాణి కడ్డీ ఉంటుంది కదండి, ఆ కడ్డీ ఒకటి వెలిగించేసి ధూపం కూడా చూపించేసిన తర్వాత అక్షింతలేసి పిల్లలు నేనైతే దండం పెట్టేసుకున్నామండి. తర్వాత కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టలేదండి, లోపల గర్భగుడిలో ఇచ్చామన్నమాట. ఆయన కొబ్బరికాయ, నేను కొబ్బరికాయ గర్భగుడిలో ఇచ్చామండి. పిల్లల చేత అయితే అరటిపళ్ళు ఇప్పించాను అనమాట. ఇంకా గర్భగుడి లోపల దీని గుడి లోపలది ఫోన్లు అలౌ కాదన్నారండి. ఇంకా అందుకని మనం అనిపించుకోవడం ఎందుకు అంటే, తీస్తే కొంతమంది ఒప్పుకోరు కదండి. ఇంకా నేను ఫోన్ తీయలేదండి ఇంకా లోపల గుడి దగ్గర. అదనమాట. ఇక్కడైతే పూజ మాత్రం వీడియో తీసానండి మీకు చూపిద్దామని చెప్పి. ఇలా చేసుకుంటే చాలండి షష్ఠికి, సుబ్రహ్మణ్య షష్ఠికి. నాగుల చవితికి పుట్టలో పాలు పోసుకుని సుబ్రహ్మణ్య షష్ఠికి ఇలా చేసుకుంటే చాలు. ఏ గుడిలోనైనా ఇప్పుడు శివాలయంలో ఇలా జంట నాగులు అనేది మనకి ఉంటాయి కదండి, అక్కడ చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలన్నమాట. ఇంకా బయట ఇదండి, ఇలా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది. అక్కడైతే ఇలా వీడియో ఫోటో అయితే దిగామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఇంకా టిఫిన్లు వేసేసి పిల్లలకైతే పెట్టేసి స్కూల్కి అయితే పంపించేశానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాంబ్రాణి పొగ అయితే ఇల్లంతా వేసుకున్నాను అనమాట. ఇంకా గుమ్మం దగ్గర నేను లక్ష్మీ చెంబు కూడా పెట్టుకుంటానండి మంగళవారం, శుక్రవారం రోజు.